అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇప్పుడు నేను ఒక వీడియో చూస్తా. ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది ఆ వీడియో చూపించిన తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూద్దాం. हो गया कर्मचारी पैसा मर गए, कर्मचारी पैसा मर गए, हमारी कोई नहीं सुनते हैं। हम क्या करेंगे? हम क्या हो गया, परेशान हो गया, कर्मचारी पैसा मर गए, कर्मचारी पैसा मर गए, हमारी कोई नहीं सुनते हैं। हम क्या करेंगे? हम क्या ఇది ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్లో జరిగింది. మన్సూర్ అనే దగ్గర ఒక రైతుకు సంబంధించిన ల్యాండ్ని కొంతమంది ఆక్యుపై చేశారు. దానికి సంబంధించి ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అది తన ల్యాండే అని తనకి మళ్ళీ అప్పగించాలి అని ప్రయత్నాలు చేసినా అక్కడ స్పందించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పొర్లు దండాలు చేస్తూ తన ఆవేదనను, దేవుడికి ఎలాగైతే మన కష్టాన్ని పొర్లు దండాల రూపంలో చెప్తూ ఉంటామో అక్కడ ఆఫీసర్లనే ఆయన దేవుడిగా భావించారా, లేకపోతే అలా చెప్తేనే తప్ప వాళ్ళు వినరు అనుకున్నారో తెలియదు. కానీ ఒక రైతు ఆవేదన అది. ఈరోజు చాలా చోట్ల 5 ఏళ్ళు నోపడికి పోవడానికి, కడుపు నిండడానికి, ఒక మనిషికి తృప్తినివ్వడానికి కారణమవుతున్న రైతు తమ భూమి తమదే అని నిరూపించుకోవడానికి ప్రాణాలు తీసుకుంటున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు, కలెక్టరేట్ ఆఫీసులను ఎత్తుకుతున్నారు. ఎందుకు ఇది జరుగుతోంది? ఈ ల్యాండ్ మాఫియాని అరికట్టడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతి ప్రభుత్వం రాజకీయంగా ఓటు బ్యాంకు సంపాదించుకోవడం కోసం రైతులను అడ్డు పెట్టుకొని నినాదాలు చేస్తూ ఉన్నాయి. కానీ నిజంగా రైతుకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇలా రైతులను ఏకాకిని చేస్తున్నాయి. ఇది దేశ శ్రేయస్సుకు ఏమాత్రం కూడా మంచిది కాదు. కరోనా సమయంలో ప్రపంచానికి భారతదేశం అన్నదాతగా మారింది అనంటే మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయమే కారణం కాదు. ఈ దేశంలో కావాల్సినంత ఆహార ధాన్యాలు ఉండడం, దానికి కారణమైన ప్రతి రైతును మనం గుర్తుపెట్టుకోవాలి. రైతు ఏడిస్తే ఏ రాజ్యము కూడా బాగుపడదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఎంతోమంది రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయి కొంతమంది తమను ఆవేదనని ఈ వీడియోలో చూపించినట్టుగా చూపిస్తుంటే మరి కొంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించండి. రైతుకు అండగా నిలవండి. రైతు పెట్టే ప్రతి కన్నీరు కూడా ఈ దేశానికి మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. రైతుల పక్షాన నిలవండి. కష్టపడి సంపాదించుకున్న భూమిని వాళ్ళకు ఉంచండి. మాఫియాకు అండదండలుగా నిలుస్తున్న ఏ అధికారినైనా, ఏ నాయకుడినైనా సరే అనర్హత వేటు వేసి మరొక్కసారి ఆ పదవుల్లోకి రాకుండా చూడండి. దయచేసి ల్యాండ్ మాఫియాల నుంచి, అలాగే పంట నష్టాలు, రుణమాఫీలు, రైతులకు చేస్తా ఉన్న సహాయాలు, భీమాల విషయంలో ఒక అడుగు ముందుకు వేయండి. ఎప్పుడైతే రైతు దుక్కి దున్నడం వదిలేస్తాడో అప్పుడు ఎంత సంపాదన వచ్చినా కూడా సరిపోదు. దుక్కి దున్నే రైతున్నాడు కాబట్టి ఈరోజు మనకు ఎంత సంపాదన వచ్చినా ఆ సంపాదనతో హ్యాపీగా తిని ఉండగలుగుతున్నాము అంటే ఇంకా నాగలిని నమ్ముకున్న ఎంతోమంది రైతన్నలు భూతల్లికి తమ కన్నీరు చూపించుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారు కాబట్టి రైతును తక్కువగా చూడకండి. చేత అయితే రైతుకు సహాయం చేయండి. ఇలాంటి రైతులకు అధికారులతో మాట్లాడడానికి చుట్టుపక్కల ఉన్న చదువుకున్న విద్యార్థులు లేకపోతే మేధావులు అంతా సపోర్టుగా నిలవండి. రైతులకు అండగా ఉండండి. అది మాత్రమే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు.
మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.